హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 3 క్వశ్చన్ నెంబర్ 51. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఏర్పడ్డ ప్రతిష్టంభన సమయంలో 2020-21లో ప్రసార మాధ్యమాల్లో ప్రస్తావించబడిన ప్రాంతాల స్థలాల పేర్లు కింద ఇవ్వబడ్డాయి. కింది స్థలాలను ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 A, D, B, C. క్వశ్చన్ నెంబర్ 52. కింది జతలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. గోటోబ్ గడాబా ఆంధ్రప్రదేశ్, రియాంగ్ మణిపూర్ సరిగ్గా జతపరచబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 53. తెలంగాణ రాష్ట్ర వర్షపాతం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. నైరుతి ఋతుపవనాల వర్షపాతం వార్షిక అవపాతంలో దాదాపు 80% వరకు ఉంటుంది. బి. నైరుతి ఋతుపవనాలు జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటాయి. సి. బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానులు ఈశాన్య ఋతుపవనాలతో పాటు దక్షిణ తెలంగాణకు వర్షాలు తెస్తాయి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. ఏ, బి మరియు సి సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 54. తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2023 ప్రకారం కింది వాక్యాలను పరిగణించండి. ఏ. 2020-21 అంచనా ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం బియ్యంలో తెలంగాణ రాష్ట్రం దాదాపు 8% ఉత్పత్తి చేస్తుంది. బి. 2015-16లో వరి సాగు విస్తీర్ణం మొత్తం 25 లక్షల ఎకరాలు కాగా 2021-22 నాటికి వరి సాగు విస్తీర్ణం 97 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఏ మరియు బి రెండు సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 55. కింది వాక్యాలను పరిగణించండి. ఏ. భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమ కటక్లోని రిష్రాలో స్థాపించబడినది. బి. జనపనార పరిశ్రమ ప్రధానంగా ముడిసరుకు ఆధారిత పరిశ్రమ. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4. ఏ మరియు బి రెండు సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 56. తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్లుక్ 2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రహదారుల రవాణా 2021-22కి సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి. ఏ. తెలంగాణలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు మొత్తం 97.4 కిలోమీటర్లు రహదారుల సాంద్రత ఉంది. బి. జిల్లాల వారీగా హైదరాబాద్ అత్యధిక రోడ్డు సాంద్రత కలిగి ఉంది. తర్వాత వరుసగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. సి. రాష్ట్రంలో మొత్తం రోడ్డు నెట్వర్క్ జాతీయ రహదారులతో కలిపి 104,277 కిలోమీటర్లుగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4. ఏ మరియు బి మాత్రమే సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 57. జపాన్లోని క్రింది దీవులను ఉత్తరం నుండి దక్షిణ దిక్కునకు వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. హుక్కాయిడో, హుస్ను, షికాగో, కుష్యూ. క్వశ్చన్ నెంబర్ 58. కింది వాటిలో ఏ అల్యూమినియం ప్లాంట్లు వాటి స్థానంలో సరిగ్గా సరిపోతాయి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. హిందాల్కో, రేణుకూట్, బాల్కో, కోబ్రా. క్వశ్చన్ నెంబర్ 59. ఈ క్రింది జతలను పరిగణింపుము.
రామ్సాగర్ సైట్లో? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 నందా సరస్సు గోవా, అన్సుపా సరస్సు ఒడిశా, నల్ సరోవర్ గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్వశ్చన్ తెలియదు, కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 61. క్రింది వాక్యాలను పరిగణింపుము. ఏ. ఈస్ట్ ఆస్ట్రేలియన్ సముద్ర ప్రవాహం అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కవోస్న సముద్ర ప్రవాహం. బి. వెస్ట్ ఆస్ట్రేలియన్ సముద్ర ప్రవాహం అనేది హిందూ మహాసముద్రంలో ఉన్న శీతల సముద్ర ప్రవాహం. పై వాక్యాల్లో ఏవి సరైనది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఏ మరియు బి రెండు సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 62. ప్రపంచ ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణను చూపే సమోష్ణ రేఖల గురించి కింది వాక్యాలను పరిగణించండి. ఏ. సమోష్ణ రేఖలు తూర్పు పడమర దిశలో ఉంటాయి మరియు సాధారణంగా అక్షాంశాలకు సమాంతరంగా విస్తరించి ఉంటాయి. బి. సాధారణంగా సమోష్ణ రేఖలు వంకర లేకుండా కానీ భూమి మరియు నీటి యొక్క వేడి మరియు శీతలీకరణ ప్రక్రియలో వ్యత్యాసాల కారణంగా అవి ఖండాలు మరియు మహాసముద్రాలు కలిసే ప్రాంతాల్లో వంగి ఉంటాయి. సి. సమోష్ణ రేఖలు దక్షిణార్ధగోళంలో కంటే ఉత్తరార్ధగోళంలో మరింత క్రమబద్ధంగా ఉంటాయి. పై వాక్యాల్లో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. ఏ మరియు బి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 63. క్రింది జతలలో ఏది సరైన జత కాదు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. అజీముల్లా ముర్షిదాబాద్లో తిరుగుబాటు నాయకత్వం వహించాడు. క్వశ్చన్ నెంబర్ 64. సంఘ సంస్కర్త బాలగంగాధర్ శాస్త్రి జంబేకర్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ. ఈయన మొట్టమొదటి ఆంగ్లో మరాఠీ వార్తాపత్రికను దర్పణ్ మరియు దిగ్దర్శన్ అను మొట్టమొదటి మరాఠీ మాసపత్రికను ప్రారంభించెను. బి. ఈయన మరాఠీ జర్నలిజానికి పితామహుడిగా పేరు పొందారు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఏ మరియు బి రెండు సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 65. భారతదేశ రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 బిఎన్ రావ్. క్వశ్చన్ నెంబర్ 66. క్రింది ప్రతిపాదనలో ఏది సరైనది కాదు? 1. రొంగలి బిహు ఉత్తరాఖండ్లో పంటల పండుగ. 2. తాయ్ పూసం పండుగను తమిళనాడులో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 3. మొట్సు పండుగను నాగాలాండ్లో వ్యవసాయ కాలం ప్రారంభ పండుగగా జరుపుకుంటారు. 4. సార్హుల్ అనేది జార్ఖండ్ మరియు బీహార్లలో జరుపుకునే పంటల పండుగ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 తాయ్ పూసం పండుగను తమిళనాడులో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 67. క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఏ. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షను ఏకకాలంలో భారతదేశంలో నిర్వహించేందుకు 1919 భారత ప్రభుత్వ చట్టం దోహదం చేసింది. బి. ఈ పరీక్షను మొదటిసారిగా 1922లో అలహాబాద్లో నిర్వహించారు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. సారీ ఫ్రెండ్స్, ఇది కొంచెం డౌట్. ఆన్సర్ ఇవి రెండు కావు. క్వశ్చన్ నెంబర్ 68. క్రింది వాటిలో ఏ జతలు ఒకదానికొకటి సరిగ్గా సంబంధం కలిగి లేవు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 మోహిని అట్టం, కుటి అట్టం, కూచిపడి, కుమల్. క్వశ్చన్ నెంబర్ 69.
ఈ క్రింది సత్యాగ్రహములను అవి ప్రారంభించబడిన సంవత్సరము ప్రతిపాదికగా అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 వైకం సత్యాగ్రహం, మున్షిగంజ్ కాళీ దేవాలయ సత్యాగ్రహం, నాసిక్ కాలారాం దేవాలయ సత్యాగ్రహం, గురువయూర్ దేవాలయ సత్యాగ్రహం. క్వశ్చన్ నెంబర్ 70 ఈ క్రింది ప్రతిపాదనలో ఏవి సరైనవి? క్వశ్చన్ నెంబర్ 71 కింద ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలను వాటి వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా కాల క్రమానుగత శ్రేణిలో అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. క్వశ్చన్ నెంబర్ 72 భారత మధ్య ప్రాచ్య ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 73 ప్రపంచ జీవ ఇంధనాల కూటమికి సంబంధించి కింది వాక్యాలను పరిగణించుము. ఏ, ఇది ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రారంభించబడింది. బి, ప్రపంచ ఆర్థిక ఫోరం ఈ కూటమిలో భాగం. సి, ఈ కూటమిలో భారతదేశం సభ్యురాలు. డి, ఈ కూటమి న్యూఢిల్లీలో 2023లో లాంఛనంగా ప్రారంభించబడింది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 బి, సి మరియు డి మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 74 ఈ క్రింది వాటిలో 2023లో నాటోలో చేర్చుకోబడిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఫిన్లాండ్. క్వశ్చన్ నెంబర్ 75 క్రింది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అవి జరిగిన దేశాలతో జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 11వ రష్యా, 12వ భారతదేశం, 13వ బ్రెజిల్, 14వ చైనా. సారీ ఫ్రెండ్స్, ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 11వ బ్రెజిల్, 12వ రష్యా, 13వ భారతదేశం, 14వ చైనా. క్వశ్చన్ నెంబర్ 76 ప్రస్తుత అలీనా ఉద్యమ చైర్మన్ యవేరి కగుటా ముసెవేని ఈ క్రింది దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 ఉగాండా. క్వశ్చన్ నెంబర్ 77 ప్రపంచ సాంకేతిక శిఖరాగ్ర సమావేశం GTS 2023కు సంబంధించి కింది వాక్యాలను పరిగణింపుము. ఆన్సర్ ఏ, శిఖరాగ్ర సమావేశపు 8వ ఎడిషన్ డిసెంబర్లో 2023లో ప్యారిస్లో జరిగింది. బి, 2023లో జరిగిన శిఖరాగ్ర సమావేశం యొక్క ఇతివృత్తం సాంకేతిక పరిజ్ఞానపు భౌగోళిక రాజకీయాలు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 బి మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 78 ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం 2024 కింది వాటిని సమీక్షించుటకు ఉద్దేశింపబడింది. ఆన్సర్
ఆప్షన్ నెంబర్ 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యమును ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ రంగం సహకారం. క్వశ్చన్ నెంబర్ 79. 5 ICAR సంస్థలు మరియు 6 ప్రదేశాలు కింద ఇవ్వబడ్డాయి. సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం యొక్క ప్రదేశం ఆధారంగా కింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కటక్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లక్నో, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సిమ్లా. క్వశ్చన్ నెంబర్ 80. బాంబే బ్లడ్ గ్రూప్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 1952. కనుగొన్నవారు వైఎం బేమ్డే. క్వశ్చన్ నెంబర్ 81. సౌర వ్యవస్థకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో ఏవి ఒప్పు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 సి మాత్రమే. సౌర వ్యవస్థలో శుక్రుడు అత్యంత ఉష్ణోగ్రత కలిగిన గ్రహం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.